హాయ్ ఫ్రెండ్స్, మెడిటేషన్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో మీకు నచ్చిన వ్యక్తిని మీకు ఇంకా ఎలా దగ్గర చేసుకోవాలి, మీకు ప్రియమైన వాళ్ళని ఎలా పొందాలో, మీ బంధుత్వాన్ని మీ బంధాలను గాఢంగా ఎలా నిలుపుకోవాలి, ఒకవేళ మీరు ఇప్పటికే ఎవరినైనా సోల్మేట్గా భావిస్తున్నట్లయితే వాళ్ళని ఇంకా ఎక్కువగా ఎలా ఆకర్షించాలో, భార్యాభర్తల బంధం ఇంకా దృఢంగా ఎలా ఉంచుకోవాలి అన్నవి క్లియర్గా తెలుసుకుందాం. ఈ మెడిటేషన్ ద్వారా మీ మనసు ప్రేమతో నిండిపోతుంది. ఆ ప్రేమను మీకు నచ్చిన వాళ్ళకి పంచుతూ మీ బంధాన్ని చాలా దృఢం చేస్తుంది. ఇది ఎంతోమంది సాధన చేసి వారి కలలను నిజం చేసుకుంటున్నారు. వారికి నచ్చిన వాళ్ళని ఆకర్షించగలిగారు. మీరు కూడా అలా ఉండాలి అంటే ఆలస్యం చేయకండి. రండి, ప్రశాంతంగా కూర్చోండి. ప్రశాంతంగా కూర్చున్నారు కదా, ఇప్పుడు కళ్ళను నెమ్మదిగా మూసుకోండి. మీ చుట్టూ ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకోండి. ఇప్పుడు నా మాటలు తప్ప మీకు వేరే ఏమీ వినిపించడం లేదు. నా మాటల మీద మాత్రమే శ్రద్ధ పెట్టండి. ఇప్పుడు 3 సార్లు లోతైన శ్వాస తీసుకోండి. శ్వాస లోపలికి తీసుకున్నారు, మళ్ళీ బయటికి వదులుతున్నారు, మళ్ళీ లోపలికి తీసుకున్నారు, బయటికి వదులుతున్నారు. ఇలా 3 సార్లు చేయండి. ఈ ధ్యానాన్ని మొదలుపెట్టే ముందు పక్క నుంచి వచ్చే శబ్దాలు మిమ్మల్ని కాన్సన్ట్రేట్ చేయకుండా పక్కదారి పట్టిస్తూ ఉంటాయి. మీరు వాటన్నిటిని వింటూ ఇవన్నీ సాధారణమే అనుకుని వదిలేయండి. కొద్దిసేపటికి అవి మీకు వినిపించడం ఆగిపోతాయి. కేవలం మీ శ్వాస మీద మాత్రమే దృష్టి నిలపండి. శ్వాస తీసుకునేటప్పుడు మీ శిరస్సు నుంచి కాలి వరకు అన్ని భాగాలు తేలికైనట్టు అనిపిస్తుంది. గాలిలో తేలిపోతున్నట్టుగా మీరు భావిస్తారు. ప్రతి శ్వాసలోనూ మీ శరీరం విశ్రాంతి పొందడం మీరు అనుభవిస్తారు. ఈ ప్రపంచంలో డబ్బు లేకపోవడం, ఉద్యోగం లేకపోవడం పేదరికం కాదు. మీకు సంతోషం కలిగినప్పుడు ఆ సంతోషాన్ని పంచుకునే వ్యక్తి లేకపోవడమే నిజమైన పేదరికం. మీకు బాధ కలిగినప్పుడు ఆ బాధను పంచుకునే వాళ్ళు లేకపోవడం పేదరికం. ఒక క్లోజ్ ఫ్రెండ్, స్నేహితురాలు మన మనసుని అర్థం చేసుకుని మన భావాలను పంచుకునే వ్యక్తి ఉండడమే నిజమైన సంపద. మీ హృదయంలో ఆజ్ఞాచక్రాన్ని మీ మెదడుతో అనుసంధానం చేయకపోతే మీరు ఎవ్వరికీ ఆకర్షితులు కాలేరు. ఇది మరొక సత్యం. ఇప్పుడే మీరు ఎవరినైనా ఇష్టపడినా వాళ్ళు మీ దగ్గరికి చేరుకోవడానికి సమయం పడుతుంది. ఇప్పుడు ఈ మెడిటేషన్ ద్వారా, ఈ ధ్యానం ద్వారా మీరు కావాలనుకున్న వ్యక్తిని ఊహించుకుంటూ ధ్యానం చేయండి. దానివల్ల అతను లేదా ఆమె మీ పట్ల ఆకర్షితులవుతారు. లైక్ అట్రాక్ట్స్ లైక్ అన్నట్టుగా మీకు మీ ఫ్రీక్వెన్సీకి సరిపోయే వాళ్ళు మీ వద్ద ప్రేమతో ఉంటారు. ఇప్పుడు ఇంకా గాఢంగా శ్వాస తీసుకోండి. లోపలికి తీసుకున్న శ్వాస చల్లగాను, బయటికి వదిలే శ్వాస వేడిగాను ఉండడం మీరు గమనిస్తారు. మనసు ప్రశాంతత పొందే కొద్దీ మీ శరీరం ఇంకా తేలికవుతున్నట్లు అనిపిస్తుంది. మీరు ఒక నది ఒడ్డున కూర్చున్నారని భావిద్దాం. నదిలోని నీటి అలల చప్పుడు, ప్రశాంతమైన ఆ వాతావరణం, కోకిల, పక్షుల కిలకిల రావాలు ఇవన్నీ మీ మనసును ఇంకా ప్రశాంతంగా మారుస్తాయి. మీ మనసులో ఎటువంటి ప్రతికూల భావాలు ఉన్నా ఆ నదిలోని అలల్లో వదిలేయండి. ఆ భావాలన్నీ అలలతో కొట్టుకుపోతాయి. వాటితో పాటు అవి కూడా ప్రవహించి వెళ్ళిపోతాయి. ఒకసారి నదిలో సూర్యకిరణాలను చూడండి, ఎలా ప్రకాశిస్తున్నాయో. అలాగే మీ మనస్సులో కూడా ఒక కాంతి విరజిల్లుతుంది. ఇప్పుడు దాన్ని మీరు మీ హృదయంలోకి, గుండె లోపలికి ఆ కాంతిని తీసుకోండి. ఆ ప్రేమ కాంతి మీ మనసులోంచి అలాగే పూర్తిగా మీ శరీరంలోకి వస్తుంది. శరీరంలోని ప్రతి కణం ప్రేమతో పులకరిస్తుంది. ఆ అనుభవాన్ని మీరు పొందుతున్నారు. ఆ ప్రేమ గంగా నదిలాగా మీలో ప్రవహిస్తుంది. ఈ అనుభూతి మరింత ప్రకాశవంతంగా మీలో అణువును ప్రవహిస్తోంది. దీనిని మెదడు కూడా ఆస్వాదిస్తుంది. ఇప్పుడు మీరు మీ అమ్మ ఎప్పుడూ మీకోసం ప్రేమగా చేసిన వంట చేసినప్పుడు, మీ జీవిత భాగస్వామి మీకు ప్రేమగా ఏదైనా కానుకిచ్చినప్పుడు, లేదా మీ సోదరి మిమ్మల్ని ప్రేమగా ఆలింగనం చేసుకున్నప్పుడు ఎలా మీరు ఆనందాన్ని అనుభవించారో దాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఈ అనుభూతి యొక్క ప్రేమ అలలు మీ శరీరాన్ని చుట్టుముడుతున్నాయి. మీ మెదడుని ఇంకా పవిత్రంగా చేస్తున్నాయి. అటువంటి నిర్మలమైన ప్రేమ దొరకడం అందరికీ సాధ్యం కాదు. అది మీకు దక్కింది. ఈ అనుభూతిని ఆస్వాదించండి. అలాగే మీ ఎదురుగా ఒక 2 కుర్చీలు ఉన్నాయని ఊహించుకోండి. అందులో ఒక దానిలో మీ సోల్మేట్ లేదా మీ జీవిత భాగస్వామి. ఒకవేళ మీకు ఇప్పటికీ సోల్మేట్ అంటూ ఎవరూ లేకపోయినా, మీకు వచ్చే సోల్మేట్ ఎలా ఉండాలి అని మీరు అనుకుంటున్నారు, అటువంటి లక్షణాలున్న వాళ్ళు ఆ కుర్చీలో కూర్చున్నారని ఊహించుకోండి. వారి కళ్ళల్లో చూస్తూ వారికి ఒక సందేశాన్ని పంపించండి. ఐఎమ్ సో స్పెషల్, ఐఎమ్ సో ప్రెటీ అండ్ ఐఎమ్ సో క్యూట్, ఐ డిజర్వ్ ద బెస్ట్ లవ్. ఇవి పదే పదే చెప్తూనే ఉండండి. ఇవన్నీ మీ ఎదుటి వాళ్ళ కళ్ళల్లో కూడా మీకు కనిపిస్తాయి. మీ శరీరం ఒక రకమైన శక్తితో నిండిపోతుంది. ప్రేమ అలలుగా మీ వెంట ప్రవహిస్తుంది. అప్పుడే ఒక రకమైన కాంతి మీకు కనిపిస్తుంది. మీకు ఈ భావం అంతా స్పృహ కలుగుతుంది. మీరు దాన్ని అనుభవిస్తారు. ఇద్దరి శరీరాల్లోనూ ప్రవహిస్తున్న ప్రేమ ఒక కాంతి దాకా బయటికి వచ్చి ఇద్దరిని ఆకర్షింపజేస్తుంది. అది ఇద్దరి మానసిక స్థితిని ఉత్తేజపరుస్తుంది. ఈ అనుభూతిని మీరు ఎదుటివారికి కూడా కలిగించండి. ఇప్పుడు మీ ప్రేమను ఎదుటివారికి వ్యక్తపరచండి. అది మాటల ద్వారానో, స్పర్శ ద్వారానో, లేదా ముఖ కవళికల ద్వారానో, భావాలతోనో, ఎలాగైనా సరే వారికి అర్థమయ్యేలా తెలియజేయండి. మీరిలా ప్రతిరోజు ధ్యానం చేస్తూ సాధన చేస్తే
ఎటువంటి కోరికైనా లేదా ఎటువంటి వాళ్ళైనా ఆకర్షితులవుతారు. మీ లోపల ప్రేమ యొక్క సముద్రం ప్రవహిస్తుంది. ఐ డిజర్వ్ బెస్ట్ రిలేషన్షిప్, ఐ డిజర్వ్ ద బెస్ట్ లవ్ ఇలా అనుకుంటూ మరోసారి ప్రేమ యొక్క కాంతిని మీ శరీరం నుంచి మనసులోకి పంపించి వాటిని వృద్ధి చేసేలా చేయండి. దాని ద్వారా మీకు కావాల్సిన వాళ్ళు మిమ్మల్ని చేరుతారు. ఇది అయస్కాంత శక్తిలా పనిచేసే, ఇతరులను మీ వైపు ఆకర్షణ చేసే ఒక గొప్ప మంత్రం. ఇక ఇప్పుడు బయటకు వచ్చే సమయం ఆసన్నమైంది. ఈ మెడిటేషన్ని మీరు కనీసం 30 రోజులు సాధన చేయండి. ఇప్పుడు మీ శరీరాన్ని కొంచెం కదిలించి చూడండి. మీరు ఎక్కడ ఉన్నారో అర్థం చేసుకోండి. కుర్చీలో ఉన్నారా లేక నేలపై ఉన్నారా అనేది తెలుసుకుని మీ శరీరాన్ని కొద్ది కొద్దిగా కదిలించి మెల్లగా కళ్ళు తెరవండి. మీ చేతులను ముఖానికి రాసుకుని మీరు మీ అరచేతులను చూడండి. ఇది ఏమీ మాయా కాదు, మంత్రం కాదు. మనం ఏదైతే మన మనసులో బలంగా అనుకుంటామో, మనం దేని గురించి అయితే గొప్పగా ఊహించుకుంటామో అది ఖచ్చితంగా మనకి ఆకర్షింపబడుతుంది. ఇది నమ్మకం లేకపోతే 30 రోజులు ఈ ధ్యానాన్ని అనుసరించండి. ఆల్ ది బెస్ట్.